వరంగల్ జిల్లా రామప్ప చెరువు, లక్కనారం చెరువు. ఈ రెండు చెరువులు ఈ జిల్లాలో ప్రసిద్ధమే. మరొకటి పాకాల. లక్కనారం చెరువు అసలు పేరు లక్ష్మణుని చెరువు. ఇది కాలగతిలో లక్కనారం చెరువు. రామప్ప చెరువు రాముడి పేర, లక్కనారం చెరువు లక్ష్మణుడి పేర నిర్మితమైనట్లుగా చెప్పబడు. అసలు ఇలా రామలక్ష్మణుల పేర్లతో ఏర్పడాయంటే రామలక్ష్మణులే వాటిని వాళ్ళ అవసరానికి ఏర్పరచుకున్నారేమో అని అనిపిస్తుంది. అలా వాళ్ళు అస్త్రప్రయోగం చేసి అవసరానికి జలవనరులను సృష్టించుకోవటం వల్ల పశ్చిమ గోదావరి, ఖమ్మం జిల్లాలో రామిలేరు, తమ్మిలేరు వంటి వాటిని సృష్టించుకున్న సన్నివేశాలు ఇక్కడకు ముందే ఆయా సందర్భాలు మనం చూసాం. గణపతి దేవుడి కాలులో 1213 రామప్ప చెరువు నిర్మించబడిందని అభిప్రాయం ఉంది. అలాగే దానికి ఒక శాసనం ఆధారంగా చెప్పబడుతుంది. బహుశా గణపతి దేవుడు దాన్ని వ్యవసాయానికి అనుకూలంగా చెరువు యొక్క రూపురేఖలు దిద్దాడే. ములుగు 20 కిలోమీటర్ల దూరంలో లక్కనారం ఉంది. చెరువు లక్ష్మణ శబ్దానికి లక్కన శబ్దం వికృతి రూపం. లక్ష్మణ శబ్దం లక్కనగా మారడం ఇక్కడొక్కటే చోటే. అయోధ్యకు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్నో పట్టణం కూడా లక్ష్మణుడి పేరే ఉన్నది. అది లక్నోగా మరి లఖనౌ అంటారు. పోతన భాగం శ్రీరామ అయనానికి సంబంధించి కాకపోయినా ఆంధ్రుడు మరచిపోరాని ఒక ముఖ్య విషయం ఈ జిల్లాలో ముడిపడి పరమ భాగవతోత్తముడై పోతనామాచ్యుడి భాగవతం రాయటానికి పూర్తి కలిగించిన వాడు శ్రీరామ. పలికడిది భాగవతమట, పలికించెడు వాడు రామభద్రుండట. ఆ పలికిన భవహరమగుండ పలికెద వేరుండు గాథ పలుకగా నేల అని పోతన చెప్పుకున్నాడంటే ఆయన మనస్సుపై శ్రీరామచంద్రుడు ఎంతటి గట్టి ముద్ర వేశాడో మనకు అర్థమవుతుంది. అంతేకాదు శ్రీరామచంద్రుడు తెలుగులో కవిత్వం కూడా చెప్పారు. పోతన భాగవతం రాస్తూ గజేంద్రుడు తల వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌదంబులు పద్యం ఎందుకనో ముందుకు సాగల. పోతన గారు గంటాని పక్కవి దైవ దర్శనం చేయటానికి మళ్ళీ వచ్చి చూస్తే పద్యం పూర్తయిపో. ఇంట్లో వాళ్ళని అడిగితే నువ్వే వచ్చి కొంచెం సేపు కింద వ్రాసి వెళ్ళావు కదా అని పోతన నిశ్చేష్టుడు. తనకు ఊహ సాగని చోట శ్రీరాముడే వచ్చి పద్యాన్ని పూరించి వెళ్ళాడని ఆయన పరమాశ్చర్యంతో గుర్తించి భక్తి పారవశ్యంతో ఆయన చేతులెత్తి నమస్కరి శ్రీమద్ రామాయణ కల్పవృక్ష రచనలు కూడా శ్రీరాముడు తనకు సహాయపడ్డాడని విశ్వనాథ వారు కూడా చెప్పారు. అయితే రాముడే వచ్చి కూడా రాసి వెళ్ళాడని కాదు. రంగారెడ్డి జిల్లా కీసరగుట్ట జంట నగరాలకు ఈశాన్యంగా సుమారు 30 కిలోమీటర్ల దూరం మండల కేంద్రమైన కీసర, సుమారుగా 5 కిలోమీటర్ల దూరంలో కీసరగుట్ట కూతులు ఎక్కువగా ఉంటాయి, కొండముచ్చ. ఇక్కడ శ్రీరాముడు అరణ్యవాసంలోనే దర్శించి ఉండదు. అలా అనుకోవడానికి ఇక్కడ సీతగుహ, సీతాదేవి పూజలందుకున్న మహిషాసుర మర్దని అమ్మవారు ఎక్కడ పడితే అక్కడ శివలింగాలు కూడా కానీ ఆయన తన పట్టాభిషేకాన్ని మరొకసారి తప్పక ఆంధ్రదేశానికి వచ్చాడనడానికి ఆయన అనేక ప్రదేశాలు లింగ ప్రతిష్టలు చేయటమే సాక్ష్యం. సీతను రావణుడు ఎత్తుకొని పోయేనాటి రాముడికి ఆంజనేయుడితో పరిచయం ఏర్పడదు. కానీ కీసరగుట్టకు ఆంజనేయుడితో వీడని సంబంధములు. తీర్థయాత్ర పుణ్యక్షేత్ర దర్శనాదులు శ్రీరాముడు ఈ ప్రదేశానికి వచ్చిన అక్కడున్న మునులు శ్రీరాముడికి బ్రహ్మహత్యా పాప పరిహారార్థం శివలింగ ప్రతిష్ఠ చెయ్యమని చెప్పారు. రాముడు వాళ్ళ సూచనపై ఆంజనేయుని శివలింగం తెమ్మని పంపడం, అతడు సకాలంలో లింగం తీసుకురాకపోవడం, శ్రీరాముడు ఆవేదన చెంది పరమేశ్వరుని ప్రార్థింపగా పరమేశ్వరుడు లింగ రూపంలో ప్రత్యక్షమే. ఆ లింగాన్ని
శ్రీరాముడు ముహూర్త కాలానికి ఇక్కడ ప్రతిష్ఠించి ఆలస్యంగా వచ్చిన ఆంజనేయుడు ఒక్క లింగాన్ని కాక 101 లింగాన్ని తెచ్చి కానీ అప్పటికే రాముడు ప్రతిష్టా కార్యక్రమం నిర్వర్తించి ఉండటం చేతి లింగాలన్నీ ప్రతిష్ఠింపబడలేని ఆంజనేయుడు బాధ విసుగుతో వాటన్నిటినీ తోకతో చుట్టి విసారు. కనుక అక్కడ కాకుండా దూరంగా చాలా చోట్ల ఆ లింగాలు ఇప్పటికి కలదు. ఇక్కడ రాముడు ప్రతిష్ఠించిన స్వామి శ్రీరామలింగేశ్వర స్వామి పశ్చిమాభిముఖుడై ఇంకా ఇక్కడ భవానీదేవి, శివదుర్గ ఉభయ దేవేరులతో సుబ్రహ్మణ్యేశ్వరుడు, కాలభైరవుడు కొలువు తీరి ఆంజనేయుడిచే కొని రాబడి ప్రతిష్ఠింపబడక ఉండిపోయి కొన్ని జగలింగాలు ఇప్పటికి కూడా అక్కడ పడి ఒకప్పుడు ఇది విష్ణు కుండినుల ఏలుబడిలో ఉన్న ప్రముఖ స్థానంగా ఇక్కడ బయలుపడిన చారిత్రాత్మక ఆధారాలు తెలుపుతాయి. విష్ణు కుండినుడు మొదట బౌద్ధులని, తర్వాత వైష్ణవ మతానుయాయులై చివరకు శైవులయ్యారు. వారు ఈ క్షేత్రానికి ఎంతో సేవ చేస్తున్నట్టుగా తర్వాత అక్కన్న మాదన్న ఈ క్షేత్రాన్ని తమ సేవలందించి క్షేత్రాన్ని తీర్చిదిద్దునట్లు ఉన్నారు. ఏది ఏమైనా అది రామలింగేశ్వరుడున్న ప్రసిద్ధ శైవ ప్రతిష్ఠించింది మాత్రం విష్ణు రూపుడైన శ్రీరామ్ జుంటుమిల్లిలోని దేవాలయంలో ప్రతిష్ఠితమైన శ్రీరామస్వామి మూర్తి యొక్క పీఠ భాగం నుండి నీరు నిరంతరం పెళ్ళుబుకుతూ ఈ ఆమాలయంలో శ్రీరాముడికి ఆదిశేషుడు పడుతూ ఉండటం మరొక అరుదైన విషయం. ఈ అంజ ప్రాంతాన్ని శ్రీరాముడు దర్శించింది వనవాసంలోని కాలంలోనని, స్నానాదుల జనవనరులు లేకపోవడం శ్రీరాముడు ఇక్కడ జనవనరుడు కల్పించుకున్నాడని గుడికి దగ్గరలోని కొండపై శ్రీరాముడు అస్త్ర ప్రయోగం సృష్టించినట్లుగా చెప్పబడుతున్న దొనలు 2 ఉన్నాయి. 12 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు గల దొన మరొక దొన సీతమ్మ పేరుతో సీతమ్మ దొనగా పిలవబడు. ఆ రెండికి కూడా గాడి ఏర్పడిబడు కనుక గాడి దొనలు అనే పేరుతో పిలవబడు. వీటిలో ఎప్పుడు నీరు ఉంటుంది. హైదరాబాద్ జిల్లా తాడుబండు పెద్ద దేవాలయం. యాగారుడనే రాక్షసుడు శివుని వలన పొందిన వరంతో తన ప్రాణానికే ముప్పు లేకపోవడంతో విజృంభించి అందరినీ హింసలు పెట్టడం మొదలుపెట్టి దానికి మహావిష్ణువు పరమేశ్వరుని ఆశ్రయింపగా పరమేశ్వరుడు యాగారుడు తన భక్తుడు కావడంతో తానేం చెయ్యలేన మహావిష్ణువు తానే స్వయంగా యాగారుణ్ణి అంతమొందిస్తానంటే ఆ పని జరగదని పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణు అతన్ని అంతమొందిస్తానని అలా చెయ్యలేకపోతే శివుడికి దాసుడినవుతానని ప్రతిజ్ఞ చేస్తే అలా చెయ్యగలిగిన శ్రీ మహావిష్ణువు తాను దాసుడినవుతానని శివుడు ఎదురు ప్రతిజ్ఞ ఎలాగైతేనే ఎలా ఏం పర్వాలేదు కానీ వస్తావా? రావుగా రాలే పర్వాలేదు. ఎలాగైతే శ్రీ మహావిష్ణువు యాగారుణ్ణి చంపగా శివుడు తన మాట ప్రకారం శ్రీ మహావిష్ణువుకు దాసుడు కావటానికి సిద్ధపడి, కానీ మహావిష్ణువు త్రిమూర్తులలో ఒకడైన ఈశ్వరుడు తనకు దాసుడు కావటానికి ఇష్టపడక రామావతారం ఎత్తిన ఆంజనేయుడిగా జన్మించి ఆ మాట నెరవేర్చుకోమని కోరాడు. అలా జరగగా ఒకసారి పార్వతీ పరమేశ్వరు వెంకటాద్రికి వచ్చి ఒక వానరాల జంట రతిక్రీడ చూసి ఉత్ప్రేరితులయ్యారు. వానర రూపంపై క్రీడింపగా పార్వతీదేవి వానర వీర్యాన్ని భరించలేక అగ్నిలో వేయగా అగ్ని భరించలేక
వాయువు కందించగా దాని సంతానం కోసం నిరాహారం తప చేస్తున్న అంజనాదేవికి ప్రసాదంగా అందించాడు. అంజనాదేవి ప్రసాదాన్ని స్వీకరి కేసరి భార్య అయిన అంజనాదేవి వీర్యాన్ని లోపలికి తీసుకున్న ఫలితంగా గర్భవతి. ఆ తర్వాత ఆంజనేయుడు జన్మించింది అంజనాద్రిపై. తిరుపతి సప్తగిరులలో అంజనాద్రి ఒకటి కాగా పంపా సరోవరం దగ్గర విరూపాక్ష స్వామి కొలుపై ఉన్న చోట బళ్ళారి జిల్లా హోస్పేట దగ్గరలో ఒక అంజనాద్రి. అయితే శ్రీరాముడు ఆంజనేయుడి సేవలు బహుమానంగా తన ఏలుబడిలో ఒక ప్రదేశాన్ని ఆంజనేయుడి కొలువు తేలి ఉండేటందుకు బహుకై. కథ ఇలా ఉండగా శ్రీరాముడు అరణ్యవాసానికి బయలుదేరిన భరతుడు రాముణ్ణి వెళ్ళవద్దని చిత్రకూటానికి వచ్చి బతిమాల. ఆయన అభిప్రాయాన్ని మరింత గట్టిగా చెప్పి శాబాలి శ్రీరాముడు వెనక్కు రమ్మని ఒత్తిడి చేశాడు. శ్రీరాముడు అందుకోవించి జాబాలిని అఘపాశ బంధంతో బాధపడతాడని చెప్పి జాబాలి ఆ అఘపాశ బంధాన్ని బయటపడటానికి ప్రయత్నిస్తూ శ్రీరాముడు రామేశ్వరుని ప్రతిష్ఠించినట్టుగా శ్రీరాముడు ఆంజనేయుడికి కానుకగా ఇచ్చిన హనుమత్పుర ప్రదేశం ఆంజనేయుడిని ప్రతిష్ఠించి తపస్సు ఆ సంగతి తెలిసిన రాముడు జాబాలి మహర్షిని నీకు అఘపాశ బంధ విముక్తి కలిగిందని చెప్పు. ఆ విముక్తి కలిగిన ప్రదేశం అఘపాశ బంధాన్ని హరించింది కనుక హనుమంతుడు కొలువైన ఆ ప్రదేశం పాశబంధపురమని వ్యవహరింపబడి, పాశమంటే తాడు కనుక తాడుబంధపురమని తర్వాత తాడ్బందుగా వ్యవహారంలో నిలిచి. ఇది సికింద్రాబాదుకు దగ్గరలో బోయినపల్లి సిక్ గ్రామం మధ్యలో ఉంది. జాబాలి మహర్షి తదుపరి కొండపై అంజనాద్రిలో కూడా ఒక ఆంజనేయుడు ప్రతిష్ఠించాడు. ఆ విధంగా శ్రీరాముడు ఆంజనేయుడు జాబాలిని కూడా అభిమానించి భక్తులకు అభిమానాన్ని చూపిన గుర్తుగా తాడుబందు నిలిచాడు. మెదక్ జిల్లా కల్పగూర్ కల్పవృక్షం అంటే కోరిన కోరికలు ఇచ్చేటువంటి వృక్షం. ఆ సంగతి తెలిసింది. కల్పగూర్ వృక్షం కాదు కానీ కల్పవృక్షంలాగా కోరిన కోరికలు నెరవేర్చేవు. 1956 సంవత్సరం వరకు తాలూకా కేంద్రంగా ఉన్న కల్పగూర్ ఇప్పుడు సంగారెడ్డిని తాలూకా చెయ్యటంలో జరిగిన మార్పు వల్ల సంగారెడ్డి తాలూకా అదే మండల గ్రామం. ఈ గ్రామం హైదరాబాద్కు 64 కిలోమీటర్లు. ఇక్కడ కాశీ విశ్వేశ్వర ఆలయం చాలా ప్రాచీనం. ఈ దేవాలయంలో గర్భాలయం 3గా విభజింపబడి కాశీ విశ్వేశ్వర, అనంత పద్మనాభ స్వామి, వేణుగోపాల స్వామి కొలువుదీరి ఉండే విధంగా ఏర్పాటు చేయబడి ఒకే ఆచ్ఛాదన కింద 3 స్వాముల సమాన ప్రతిపత్తి కలిగించే విధంగా చేయబడిన ఈ ఏర్పాటు అది త్రికూటాలయమే. దక్షిణ దిశలోని గర్భగుహలో చాలా చిత్తైన పానవట్టం మీద శివుడు కొలువుదీరి ఉండక ఉత్తరాన గర్భాలయంలో వేణుగోపాలుడు కొలువు తీరి అరుణోదయ వేళ కాంతి కిరణాలు అనంత పద్మనాభుడిపై ప్రసరిస్తూ కాంతులు వెదజల్లు. ఈ ఉదయ సంధ్యా కిరణాలు ప్రసరించే వేళలలో ఆ స్వాములు దర్శనం చేస్తే కోరిన కోరిక కల్పవృక్షం తీర్తాయని రాముడు ఇక్కడ కోటి శివలింగ ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠించి సేవించుకున్నాడని స్థానిక కథనం. అంటే పాప పరిహారార్థం చేసిన ప్రతిష్టలలో ఇది కూడా ఒకటి. కరీంనగర్ జిల్లా గోదావరి నదికి ఒకవైపు ఆదిలాబాద్ ఉండగా నదికి రెండవ వైపు నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలు. వీటి మధ్య గోదావరి సరిహద్దుగా ఉంది. కరీంనగర్ దండకారణ్య ప్రాంతం. కరీంనగర్లో శ్రీరాముడు పర్యటించిన ప్రదేశాలు
ఇల్లిందకొంట. శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్న కాలంలో దశరథుడికి ఆబ్దీకం వచ్చి తండ్రికి దర్శనం పెట్టడానికి తగిన ద్రవ్యాలు దొరక ఇల్లింద కుంటగా పిలువబడుతున్న ప్రదేశంలో ఇల్లింద కాయల పప్పు తీసి దానితో తయారు చేసిన పదార్థాన్ని పిండ ప్రదానం చెయ్యగా పితృదేవతలు దశరథుడు ఆ శ్రాద్ధ పిండాన్ని స్వయంగా చేత్తో అందుకున్నట్లుగా జనశ్రుతి. ఇక్కడ ఈనాటికి ఒక ప్రసిద్ధమైన దేవాలయం. ఇది ఢిల్లీ మలార్సా మార్గంలో జమ్మికొండ 4 కిలోమీటర్ దూరంలో హుజూరాబాద్ తాలూకు ధర్మపురి, కరీంనగర్ పట్టణానికి 65 కిలోమీటర్ల దూరం, జగిత్యాల 30 కిలోమీటర్ల దూరం. గోదావరి దగ్గరున్న ఈ క్షేత్రం వరాహావతారం కాలం నుండి ఈ తరువాత శ్రీరాముడు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీరామలింగేశ్వరుని ప్రతిష్ఠ ధర్మవర్మ అనే మహారాజు తపస్సు చేసి నృసింహుడిని అనుగ్రహం పొంది ఆయన అనుమతితో నృసింహస్వామిని ప్రతిష్ఠ ధర్మపురిలో లక్ష్మీ నృసింహ, యోగ నృసింహ, శ్రీ వెంకటేశ్వర, ప్రసన్నాంజనేయ స్వాములు ఉన్నారు. ఇంకా గౌతమేశ్వరుడు, దత్తాత్రేయుడు, మహాలక్ష్మి మొదలైన దైవ రూపాలు నెలకొన్న సామాన్యంగా ఒక క్షేత్రం దగ్గర 1, 2 తీర్థాలు ఉంటాయి. వరాహస్వామి స్నానమాచరించిన శ్వేతవరాహ తీర్థం, గోదావరికా బ్రహ్మ పుష్కరిణి, పుష్ప సరోవరం, బ్రహ్మగుండం, సత్యవతీ గుండం, చక్కెర గుండం, యమగుండాలనే 7 తీర్థాలు. యమధర్మరాజు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి తీర్థస్నానం ఆచరించి మనశ్శాంతి పొందినట్టు చెప్పబడు. ధర్మపురి రామాయణం అనే పేరుతో ఈ క్షేత్రము కూడా ఆ క్షేత్ర మహాత్మ్యం. శ్రీరాముడు అలాగే ఇక్కడ దుష్ట జనసింహార దురిత దూరం ధర్మపురి శ్రీధర్మపురి నివాస అని ఒక నారసింహ అని ఒక శతకం కూడా రాశాడు. ప్రతిష్ఠించిన సైకదలింగంపై చేతి ముద్రలు ఇప్పటికీ కనపడతాయి, చూసాం మేము. తర్వాత వేముల వాడ రేపు